చెప్పింది, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా ఈ ఉగ్ర మూకను మట్టుబెట్టే బాధ్యత నాది అని చెప్పినట్టు ఈ దేశ ప్రధానమంత్రి మొన్నటి రోజు 7వ తేదీ హిందువులందరూ బ్రహ్మముహూర్తంగా భావించేటువంటి సమయంలో కేవలం 15 నిమిషాల వ్యవధిలో 100 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి వెళ్లి ఎవరైతే 27 మంది మహిళల నుదుటి కుంకుమ తీశారో ఆ కుంకుమ స్థానంలో సింధూరం పెట్టే విధంగా ఒక కాశ్మీరీ మహిళను, పండిట్కు సంబంధించిన ఒక మహిళను, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళను అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నాయకత్వంలో ఈ దేశంలో ఆ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే ప్రపంచానికే ఒక రకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వాడిని ఈ దేశంలో ఉన్నటి కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా 140 కోట్ల భారతీయ ప్రజానీకం సంభ్రమాచార్యాలలో కేరింతలతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే తాడిపత్రిలో దేశద్రోహి అయినటువంటి దేశభక్తులపై విరుచుకబడినటువంటి సాయి ప్రసాద్ అనేటువంటి ఇన్స్పెక్టర్ నానా రకాలుగా దుర్భాషలాడి వారిని రాత్రి వరకు పెట్టడం జరిగింది. నువ్వేమో దేశద్రోహి, దేశభక్తులపై దాడి చేసిన నీవు వెంటనే దేశభక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలలోనే కీలక శక్తిగా ఉన్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్ చేస్తే, ఏమయ్యా నీ నిర్లక్ష్యపు సమాధానం, నువ్వు ఇక్కడ పని చేయడానికి ఇష్టం లేకుంటే టీ బంకు పెట్టుకోవాలంటే వెంటనే రాజీనామా చేసి పడేసి నువ్వు టీ బంకు పెట్టుకుని వ్యాపారం చేసుకోగానే రాష్ట్రంలో 3వ స్థానం బెడ్ మంత్రితో మాట్లాడినటువంటి లో రాయితో చిల్లరగాడి నేను చెప్తున్నా, నిజంగా నువ్వు చిల్లరగాడివే. ఒక క్యాబినెట్ నువ్వు వ్యవహరించిన తీరు చిల్లరగాని కన్నా కొంత మర్యాద ఉంటుంది, కానీ అంతకన్నా నీచమైన బతుకుతున్నటువంటి నీవు ఈ దేశంలో నివసించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ భావిస్తుందో ఆ అంతర్గత శత్రువు నువ్వు కూడా ఒకటని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే జిల్లా ఎస్పీ గారికి, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నా, దేశభక్తులపై విరుచుకబడ్డ సాయి ప్రసాద్ ని సర్వీస్ నుంచే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నీవు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా బిడ్డ సాయి ప్రసాద్ నేను ఈ సందర్భంగా తాడిపత్రి గడ్డ మీద హెచ్చరిక చేస్తున్నా, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీది ఉద్యోగం చేయనిచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా.